అది ఎంత ఘనమైన పొజిషన్ అది, ఎంతటి మహద్భాగ్యం అది. ఆ దేశ ప్రజలందరూ నీ యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటారు, వాళ్ళు నీ యొక్క ఫ్రెండ్షిప్ని కోరుకుంటారు. వాళ్ళు నీకు ఏది నచ్చితే అది ఇస్తారు. నీకు కావాల్సినన్ని సమకూర్చి పెట్టే బాధ్యతను ఆ దేశ ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు తీసుకుంటారు. నీకు అంత ఘనత దొరుకుతుంది నీకు. అటువంటి ఘనత పొందిన వ్యక్తి శాంసన్. కానీ ఏమైపోయాడు? దెలీలా యొక్క వ్యామోహంలో పడ్డాడు. ఏమైపోయింది లాస్ట్కు? ఆ వ్యామోహము అతన్ని గుడ్డివాని చేసింది. అతని శత్రువులు అతని కండను పీకేశారు. అతడు తన శత్రువులకు బానిసైపోయాడు. అవునా? ఒకప్పుడు గద్దె మీద కూర్చొని, మంచి సింహాసనం మీద కూర్చొని, మంచి హై పొజిషన్లో కూర్చొని తన శత్రువులందరినీ గడగడ వణికిచ్చిన వాడు, ఒక్క గాడిద దవడ ఎముకను పట్టుకుని 3000 మందిని చంపినవాడు, దేశ దేశాలలో మహావీరుడని ఖ్యాతి పొందినవాడు, శత్రువు చేత పట్టబడి వాళ్ళకి బానిస అయిపోయి వాళ్ళ ఇంట్లో పిండి రుబ్బాడండి. వింటున్నారా? ఎంత భయంకరమైన పరిస్థితి అది. అదిగో అంత భయంకరమైన దుష్పరిణామాలను తీసుకొస్తుంది ఈ కామతత్వం. ఈ రోజులో చూడండి, చాలా మంది అమ్మాయిలు, చాలా మంది అబ్బాయిలు, వాళ్ళు 7th క్లాస్ 8th క్లాస్ నుండి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్. ఇల్లీగల్ అఫైర్ ఉండడం ఈ రోజుల్లో ఒక గ్రేట్ థింగ్. అది ఇల్లీగల్ అఫైర్ ఉండకపోవడము చీప్గా చూస్తున్నారు. అంటే ఎంత భయంకరమైన స్థితికి సమాజం పడిపోయింది. సొదొమ గొమొర్రాలాగా ఈ భూమి మారిపోయింది. ప్రభు రాకడ ఎంతో దూరం లేరడానికి ఆనవాలిది, గుర్తుది. హల్లెలూయా. ఆ దినములలో ప్రజలు, సమాజం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి యేసుప్రభుల వారు చెప్పారు. ఏ దినములు? ఆయన రెండవ రాకడ దినానికి ఎటువంటి పరిస్థితులు ఉంటాయంట భూమి మీద? ఈ లోకమంతా సొదొమ గొమొర్రాలాగా మారిపోద్దంట. ఇప్పుడు అది కనిపిస్తుందా లేదా మీకు? అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తలను చంపుతున్నారు, భార్యలను చంపుతున్నారు, కన్న పేగులను, కన్న పిల్లలను చంపుతున్నారు, తండ్రులను చంపుతున్నారు, తల్లులను చంపుతున్నారు. ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని యొక్క వాక్యం ముందే ఇటువంటి రోజు వస్తుంది కనుకనే దేవుని యొక్క వాక్యం ముందే దావీదు రూపంలో రికార్డెడ్ ఎవిడెన్స్ పెట్టింది, రికార్డెడ్ స్టోరీ పెట్టింది. దావీదు ఒక స్త్రీ వ్యామోహంలో పడి ఆమె భర్తను చంపి ఆమెను దక్కించుకున్నాడు, దానివల్ల ఇన్ని కష్టాలు పడ్డాడు అని చెప్పేసి బైబిల్లో రాస్తుంది. శాంసన్ దెలీలా చేతిలో పడి ఇంత భయంకరమైన నష్టాలు చూశాడు. తన శత్రువుల చేతిలో, తన శత్రువుల యొక్క భూమి మీద అతను ప్రాణాలు కోల్పోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితిని చూశారండి వీళ్ళిద్దరు. ఇటువంటి వాళ్ళు ఈరోజు సమాజంలో ఎవ్రీ 3rd హౌస్ 4th హౌస్లలో ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వినండి, జాగ్రత్తగా ఉండండి. లోకమంతా సొదొమ గొమొర్రాలాగా మారిపోతున్నప్పుడు అందులో నువ్వు ఒకడిగా ఉండొద్దు, అందులో నువ్వు ఒకరుగా మారిపోవద్దు. వింటున్నారా? ఈ శరీరాశల విషయంలో నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి.